ప్రార్థన చేయాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే యేసుప్రభు చెప్తున్న మాట ఏంటో తెలిసిన, నశించిపోతున్న దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చిన. లోక సువార్త 19:10. ఎవరైనా చదవండి. నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చినని అతనితో చెప్పును. హల్లెలూయా. నశించిపోతున్నటువంటి వాళ్ళు ఎవరు? వీళ్ళే. బాబు యేసుప్రభు నమ్ముక అంటే మాకు దేవుడు ఉన్నాడు, నువ్వు ఎప్పుడు నుండో ప్రకటిస్తాను, అంతమత్తదా ఇప్పటికి రాదు, ఎప్పటికి రాదు, అంతమత్త అడిగేటప్పుడు తెలియదు. చిన్న కథ చెప్పినట్టుగా చిన్న విషయం చెప్తాడు. పుట్టుకొట్టిన కోట్లు ఇవన్నీ అంత రేటు నాకు తెలీదు అని చెప్పి చిన్న తెలివైన వాళ్ళు కొన్నారు. అతను ఏం చేసినట్ట, మందులో ఒక మేకపోతే నరిచాడట. మందులో ఒక మేకపోతేనే నరిచాడట. నరికేసి ఆ రక్తం వంట ఉరలు రాసుకొని ఆ మేకపోతను అక్కడ వచ్చి ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చి మందు కూడా ఇంటికి వచ్చాడట. అలా చెప్తాను, ఉరలు నేను ఒక నరికిస్తాను, నువ్వు ఎవరితో చెప్పరా అన్నాడట. ఎవరితోనే చెప్పనరాట. ఆ బట్టలు తీసి వేరే బట్టలు మార్చుకున్నాడట. ఆ బట్టలు అలా చేసిన మూట గడిచి ఒక ఉంచిందట. రాత్రి వదులుతాం, పగలు చూస్తే ఎవరైనా అడుగుతారు, ఏంటి రక్త బట్టలు వదులుతుందని అడుగుతారు అని రాత్రి వదులుతామని ఆమె దాచిందట. ఈమె కూడా తెలివైంది. అది తెలివేటువంటి చూడండి. హల్లెలూయా. ఇలా వదులుతుండగా అలా ఆవిడ వద్ద నీళ్ళకి వెళ్ళిందట. నీళ్ళ రేవుకి వెళ్తే అక్కడ గోల్డ్ మంది వస్తారు కదా నీళ్ళకి. వస్తారు రారు చెప్పండి. ఇదేంటందట, వాళ్ళే ఒక విషయం చెప్తాను, ఎవరితో చెప్పనంతే చెప్తాను అందట. అందరూ వినండి, నీకు ఒక విషయం చెప్తాను, ఎవరితో చెప్పనంతే నేను చెప్తాను అందట. అలాగే నాకు నీకు తెలియదు, నేను ఎవరితో చెప్తాను చెప్పన్నదట. ఏడు కాదు కానీ మా ఆయన ఒక ఆయన్ని నరికిసి వచ్చాడు, ఎవరు చెప్పకందట. అలాగే నాన్నదట. ఆ అమ్మ వెళ్ళిపోయింది. ఈ అమ్మ ఏటే ఇంకొక ఆవిడ కలిసిందట. ఆ ఆవిడ పిలిచిందట. ఆ రమ్మన్నదట. ఏమమ్మా అంటే, నీకు ఒక విషయం చెప్తాను, ఎవరితో చెప్పకనదట. ఎవరితోనే చెప్పకనదట. అలాగే నాకు నీకు తెలియదు, నేను ఎవరితో చెప్తాను, నువ్వంతా నా ప్రాణము, అన్ని విషయాలు అతను చెప్తావు కదా, నువ్వంతా నా ప్రాణం, నేను ఎవరితోనే చెప్పను, నా మనసులో ఉంచుకుని అన్నదట. ఆవిడతోనైతే పలానా ఆవిడ ఆయన ఒక వ్యక్తిని నరికేసి ఇంటికి వచ్చాడట రక్తం బట్టలతోనే అని చెప్పిందట. ఆవిడ వెళ్ళిపోయింది. ఇక నీవిడ ఇంటికి వచ్చింది, ఆ పక్కింటి అని చెప్పిందట. అలాగే ఊరంతా చెదిరిపోయి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిపోయిందట. కౌరు వెళ్ళిపోతే ఆయన ఏం చేశాడు, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారట. వచ్చి తీసుకెళ్ళిపోతే ఏంటి, అప్పుడు ఆ రోజుల్లోనే ఊరి శిక్షలో ఉండేవి, ఇప్పుడు ఉందో నేను తెలియదు కానీ ఊరి శిక్షలు ఉండేవి. ఈ కొన్నారు అంతన్నట. ఏంటి నాకు ఉరి తీసండి మేకకి వెళ్ళిపోవాలంటున్నట. ఉరి తీసండి మేకకి వెళ్ళిపోవాలంటున్నట. ఉరి తీసిస్తే ఏదో దాడికి తెలీదు. మీకు అర్థమవుతుందా? వేగినండి నాకు టైం అయిపోతుంది, 10 దాటిపోతుంది. మా వాళ్ళు మేకలు ఎత్తుకు వెళ్ళిపోతుంది, నేను అక్కడనే అయిపోతాను, నాకు బేగ ఉరి తీసండి నేను మేకకి వెళ్ళిపోతాను అంటున్నట. మూర్ఖులు అయితే ఎవరు? ఇటువంటి వాళ్ళు నశించిపోవడము, నాశనం అయిపోవడము, నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు గ్రంథం చూసుకున్నాము. యేసుక్రీస్తు గ్రంథం 18వ అధ్యాయము 23 నుంచి 25 వరకు. హల్లెలూయా. చదువు గట్టిగా చదవండి, క్లియర్గా నెమ్మదిగా. యేసుక్రీస్తు గ్రంథం 18వ అధ్యాయము 23 నుంచి 25 వరకు. దుష్టుల మరణము ముందు చేత నాకు ఏమాత్రమైన సంతోషమా? సంతోషం కలుగునా? హల్లెలూయా. ఎందుకంటే అందరూ కూడా దేవుని ప్రజలే, ఒక దేవుని నమ్ముకున్న మనం మాత్రమే కాదు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. అందరూ కూడా దేవుని ప్రజలే. ఆ విషయము వాళ్ళు ప్రభు దేవుని నమ్ముకునైనా ప్రభుని అంగీకరించు, నీ పాపం క్షమించబడతాయి,
దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, తన రక్తాన్ని కార్చాడు. ఏంటి నీ పాపం క్షమించబడాలంటే నువ్వు యేసుప్రభువుని అంగీకరించాలా? ఆ రక్తం కనబడితే అప్పుడు మోక్షానికి వెళ్తావు. అంతేగాని నువ్వు ఎన్ని పూజలు చేసినా నువ్వు పరలోకానికి వెళ్ళవని చెప్తే వాడు అంటాడు, నాకు కూడా బోల్డు దేవతలు ఉన్నాయి అంటాడు. హల్లెలూయా. దేవతలు వేరే, దేవుడు వేరే. దేవుడు అనేవాడు ఒక్కడే, దేవుడు అనేవాడు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన కొరకు రక్తం కార్చాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో ఏ దేవతలు రక్తం కార్చాయా? మన కొరకు ప్రాణం పెట్టాయా? అవి రక్తం తాగినవే కానీ రక్తము ఇచ్చినవి కాదు. హల్లెలూయా. అసలు ఒక మాట, దేవుడు దేవతలు దేవుడు పక్కన పెట్టు. దేవుడు అంటే ఒక్కడే కదా, ఏకవచనం బహువచనమా? ఒరే 7 అంటే 7 దేవుడు దయ అంటారు కానీ దేవుళ్ళు దయ అంటారా? మనం ఆడే మాటకి అర్థం ఉండాలి లేదా? అందరూ మాట్లాడతారు కానీ ఎందుకు పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ చేసి పెద్ద పెద్ద జాబులు చేస్తారు, పెద్ద పెద్ద నాయకులు చేస్తారు, కానీ అసలు విషయము తెలుసుకోరు. దేవుడు దయ అంతే, ఒక్కడే దేవుడు ఒక్కడే వాళ్ళకి తెలుసు. దేవుడు దయ అంటే మన దేవుడు దయ అనము. తర్వాత ఏంటంటే ముఖ్య విషయము, నీలో పాపం ఉందా లేదా? నువ్వు పాపం వల్ల జన్మించావా లేదా వరాన్ని పుట్టావా? భార్య భర్త కలియక వల్ల కదా నువ్వు జన్మించావు. నీలో పాపం ఉందా లేదా? ఆ పాపం ముందు ఒప్పుకో. ముందు దేవుడు పక్కన పెట్టు. నీ దేవుడు నా దేవుడు ఎవరు చెప్పాడు? ఈ యోధన పక్కన పెట్టి నువ్వు మోక్షానికి చేరాలంటే, భయంకరమైన నరకంలో తప్పించబడాలంటే నువ్వు పాపం నుంచి విడుదల పొందాలంటే ఈ లోకంలోనే నీ పాపం క్షమించే అధికారి ఎవరు లేరు. సీఎంలు పిఎంలు ఉన్నారంటే మనకు కావాలంటే డబ్బులు ఇస్తారు, నిధులు ఇస్తారు, లోన్లు ఇస్తారు, కానీ మన పాపం క్షమించే అధికారం మనకి లేదు. ఒక యేసుక్రీస్తు మాత్రమే పాపం క్షమించే అధికారము ఆయనకి మాత్రమే ఉంది. హల్లెలూయా. సరం వార్త మా ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయా నాకు. ఈ దుష్టులు మరణించడం దేవునికి ఇష్టం లేదు. రకరకాలు ఉన్నారు లోకంలో. దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, పేకడగాలు ఉన్నారు, రకరకాలైనటువంటి అంతకులు ఉన్నారు. మరి అనేకమైనటువంటి కుట్ర, మితము, భేదములు, కక్షలు, ఇవన్నీ కూడా అసూయలు, ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనవి. ఇవన్నీ శరీర క్రియలు, ఇవి దేవునికి విరోధమైనవి. ఈ మనలో నుండి ఎప్పుడు తొలగిపోతాయి? యేసుప్రభువులోకి వచ్చినప్పుడే తిరిగిపోతాయి. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆయన ఈ లోకానికి వెలుగై వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త చెబుతుంది, నేను లోకములకు వెలుగై ఉన్నాను, నా వెలుగులోకి వచ్చేవాడు ఎంత మాత్రం చీకట్లో ప్రవేశించడు. హల్లెలూయా. చీకటి వెలుగులో ఉన్నాడు, చీకటికి వెళ్ళక ఇష్టపడతాడేంటి? ఇప్పుడు కొంతమంది అజ్ఞానం ఏంటంటే వాక్యం అర్థం కాక, వాక్యం తెలియక వాళ్ళకు అలా అక్కడ వెళ్ళి ఇక్కడ చొనుక్కొని మాట చెప్పుకొని దేవుడికి దూరం అయిపోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడికే స్తోత్రం. ఒక ఆయన అన్నాడు మన సంఘంలోని, ఇక్కడ కాదు అన్నాడు, ఈ లేటర్ పాస్టర్ గారు అందరూ వచ్చి 10 రూపాయలు వేస్తే ఈ జీవనం సాగించుకోవడానికి ఇలా బైబిల్ పట్టుకొని తిరుగుతారా? నేను చాలా దగ్గర చూశాను. ఇలా పాటలు పాడతారు, ఏదో వాక్యం బైబిల్ అని చెప్పేస్తారు, లాస్ట్లో కౌంటర్ పాట అంటారు. ఏంటి ఆ పాట పడేటప్పుడు మనిషి 10 చేస్తే ఈ జీవనం గడుపుకుంటారు అని అన్నారు. అదే ఈదులు ప్రార్థన పెట్టి నా చెవులు పడదు, నా చెవులోనే పడ్డది. ఆయన కోసం ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు ఒకప్పుడు నాకు ఎవరి కోసం ప్రార్థన చేసిన ఆ వ్యక్తి నా దర్శనం కనబడుతాడు. మా సన్నిధిలోకి వచ్చి చర్చిలను మాకరించి ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ప్రభువా నేను పాపిని నన్ను క్షమించినాయని అని ఏడుస్తున్నాడు. ఎక్కడ? కళ్ళలోని. ఆ దర్శనం వచ్చినటువంటి వారం రోజుల్లోనే ఆయన మందిరానికి వచ్చాడు. ఎందుకు తెచ్చిన? ఆయన చనిపోవలసిన వ్యక్తి కర్రలాగా అయిపోయాడు, దొక్కలాగా ఉన్నవాడు. ఎందుకంటే ఆయనకు ఒక శక్తి పట్టించింది. అయితే మోహిని అనేటువంటి శక్తి పట్టింది. అది రోజు రాత్రి నిద్ర లేకుండా అతన్ని చర్చి తెల్లలు లేగలేకపోయిన పరిస్థితి అయిపోయింది. అటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ మొదట ఎలాగుండేవాడు అలాగా లాభ అయిపోయి మంచిగా ఉన్నాడు, దేవుని కోసము నిలబడ్డాడు. హల్లెలూయా.
ఎందుకంటే ఇందుకు మీకు ఒక మాట చెప్పాను, ఎవరైతే దేవుని దూషిస్తారో, దేవునికి బాధకరమైన మాట్లాడతారో వాళ్ళు దేవుడు గట్టిగా పట్టుకుంటాడు, మరి వదలడు. హల్లెలూయా. దేవుని నుంచి ఎవరు తప్పించుకోలేరు. అటువంటి దుష్టులు బాగా చెప్పినట్టుగా వాక్యం చదివినట్టుగా దుష్టులు నశించిపోయి నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఎంత మాత్రము సంతోషము కాదు. వాళ్ళ ప్రవర్తన దిద్దుకొని, అంటే వాళ్ళు మార్చుకొని మారు మనసు పొంది ఏంటి దేవుళ్ళకి రావాలా, మార్పు చెందాలా, రక్తంతో కడగబడాలా అని దేవుని యొక్క ఉద్దేశం. అందరూ పరలోకి రావాలన్నటువంటి ఆలోచన దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు మనకి ఇంకా సమయం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు? అనేకులు ఇంకా మారాలి, మార్పు చెందాలి. లోకమంతటా రాజ్యవార్త ప్రకటించబడాలా, అంతటా అందరూ మారు మనసు పొందాలి. అప్పుడు అంతము వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు அதுக்கு ముందు అంత మరి రెండవ రాకడ సూచనలు జరుగుతాయి. మీకు తెలీదు. ఇశ్రాయేలుకు యుద్ధం ప్రారంభమైంది. ఇజ్రాయేల్ ప్రజలకు తెలుసా? రాజ్యం మీదకి రాజ్యం పాడబడింది కదా, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము. ఏంటి ఇవన్నీ రెండవ రాకడ సూచనలు. అయ్యా, దేవుని రాజ్యం సమీపించింది, ఇప్పుడే మారు మనసు పొందు, ఇది అనుకూల సమయం, రక్షణ జనమని చెప్తే ఇప్పుడు నుండి చెప్తున్నారు. నా చిన్నప్పటి నుండి నేను ఆలకిస్తాను. ఎప్పుడు అంతం రాదు. వీడి కోసమే దేవుడు సమయము ఇస్తానండి, దేవుడి సమయం కేటాయిస్తానని అసలు తెలియదు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. మారు మనసు పొందాలా, అందరూ మారు మనసు పొందాలా. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దుష్టుడు నశించిపోవడము దేవునికి అసలు ఇష్టం లేదు. కనుక దేవుడు సమయం ఎవరి కోసం ఇస్తున్నాడు? దుష్టులు మార్పు చెందాలి. దుష్టులు దేవుని నమ్మని వాళ్ళందరూ కూడా మార్పు చెందాలా, వాళ్ళ మనసులో మార్చుకోవాలా, వాళ్ళ హృదయంలో తెరబడాలి. అప్పుడు వాళ్ళ దేవుళ్ళకి వస్తే లోకమంతటా మరి దేవునికి ప్రజలుగా అంగీకరించబడినప్పుడు అప్పుడు అంతం వస్తుంది. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. చదవండి. ప్రభువుకు ఇదే దేవుడు ఇచ్చినటువంటి మాట. హల్లెలూయా. చాలు. మొదటి కొరింథీ 4:16. మొదటి కొరింథీ రాసిన పత్రిక 4:16 క్రీస్తు యేసునందు సువార్త ద్వారా, హల్లెలూయా, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను నిన్ను కంటి. అపొస్తలుడు పౌలు అంటాడు, నేను నిన్ను క్రీస్తు యేసు సువార్త ద్వారా నేను కన్నాను అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరూ కూడా సేవకుని బిడ్డలు. ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలు, సేవకుని బిడ్డలు. అంటే మిమ్మల్ని ఎలా కన్నాను? యేసుక్రీస్తు సువార్త ద్వారా, సువార్త చెప్పడం వలన దేవుడు మీ హృదయంలో తెరిచాడు. దేవుడు తన మార్గంలోకి నడిపించాడు. కాబట్టి మీరు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అపొస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయము. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22-23. యేసు ప్రభువారు ఆయనకి అంతేనే. మరి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా, ప్రతి ఒక్క సువార్తకుడు కూడా ఆయన సమస్త ప్రజల్ని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళే చెప్పుకుంటారు, మనం కాదు. వాళ్ళ దేవుడు, వీళ్ళు దేవుడు, వీళ్ళు దేవుని బిడ్డలు అని వాళ్ళే ఎవరు చెప్తారు? వాళ్ళు లోకస్తులు చెప్తారు. అవును కదా? వాళ్ళు దేవుని బిడ్డలని ఎవరు చెప్తారు? లోకస్తులే కదా. నిజమే, మనం దేవుని బిడ్డలమే. వాళ్ళు కూడా దేవుని బిడ్డలని వారికి తెలియదు. హల్లెలూయా. యేసయ్య అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని విమర్శించలేదు, ఎవరిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ప్రతి ఒక్క జనమును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చదవండి 22-23. యెషయా గ్రంథం 45. భూదిగంత నివసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. భూజగత్ నివసులారా అంటే ఆలు కాదు, వీళ్ళు కదా, అందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మరి మత్తయి 11:28 చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అంటే అర్థమేంటి? అందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. క్రీస్తువులు ఎవరిని విమర్శించరు, ఎవరిని నువ్వు నాను ఈ దేవుడు ఆ దేవుడు అందరూ
ఎందుకంటే అందరికీ దేవుడు ఒకడే, మనల్ని సృష్టించిన వాడు మన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా. ఆయన సృష్టికర్త, ఆయన సృష్టికర్త, రక్షణకర్త. హల్లెలూయా. చూడండి అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము. సరే హల్లెలూయా. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. 34 నుండి 36 వరకు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడో మరి దేశ నివాస ప్రజలందరితో ఏం మాట్లాడుతున్నాడో అనే మాటలు చెబుతాం. హల్లెలూయా. ఈ మాటలు అందరూ వినాలా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుడిని పక్కన పెట్టి మనలో పాపం ఉందా లేదా, మన పాపం క్షమించే అధికారం ఎవరికి ఉంది, అసలు వాళ్ళే ఎందుకు యేసుప్రభువుని నమ్ముకోవాలా, ఆ దేవుడు మనల్ని రక్షించడా, మనల్ని కాపాడా అనేటువంటి ఆలోచన అందరికీ రావాలంటే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక క్షేటము ఆవేశపడకుండా ఒక క్షేటము నిశ్చితగా ఉండి ఆలోచిస్తే వారికి అర్థమవుతుంది. నిజమే, మనము తల్లి గర్భం నుంచి భార్య భర్త కలయిక వల్లే మనము పుట్టి ఉన్నాము. అంతే, జన్మ పాపం మనకు ఉందా లేదా? మనం పుట్టిన తర్వాత మనం చేసింది కర్మ పాపం. అది కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. కానీ జన్మ పాపం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మానవుడికి జన్మ పాపము ఉంటుంది. ఆ పాపం ఉంటే నువ్వు పరలోకి వెళ్ళగలవా? పాపాత్ముడు పరలోకి వెళ్తాడా? ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే యేసు రక్తంతో నువ్వు కడగబడాలి. యేసు రక్తం నువ్వు కడగబడాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధులు అవుతావు, దేవుని రాజ్యానికి వారసులు అవుతావు. అపొస్తలుల కార్యం చదవండి ఒకసారి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. హల్లెలూయా. మన దేవుడు పక్షపాతి కాదు. హల్లెలూయా. అవునా కాదా? అందరినీ ఒకేలాగా చూస్తాడు. అందుకే అందరినీ ఒకలాగా పిలుస్తాడు. హల్లెలూయా. మన ఊళ్ళో కాదు. చదవండి. ప్రతి జన్మలోను, ప్రతి భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి రాష్ట్రమును, ప్రతి దేశమును, ప్రతి ఒక్క లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రజల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రతి జన్మలోనూ నీతిగా నడుచుకునే వారిని ఆయన తన బిడ్డలుగా అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఎలాగా? ప్రతి జన్మలోనూ కూడా ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్, ఈ మతం ఆ మతం, ఈ దేశం ఆ దేశం కాదు. ప్రతి జన్మలోనూ కూడా దేవుడికి కావాల్సింది ఏంటి? నీతిగా ఆయనకి భయపడి ఎవరైతే నడుచుకుంటారో వారు నా జన్మ అవుతారో వాళ్ళు నా ప్రజలు నేను అంగీకరిస్తానని దేవుడికి వాక్యం చదివిస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 30-31. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30-31 చదువుకుంది. 2 నిమిషాలు. ఆ అజ్ఞాన కాలంలో ఎప్పుడు? పూర్వకాలం. అజ్ఞాన కాలం అంటే ఎప్పుడు? పూర్వ మనుషులకి ఏంటి పెద్దగా తెలిసేది కాదు. హల్లెలూయా. ఇప్పుడు అంత లాలాచి అప్పుడు ఉందా? పూర్వకాలం ఉండదేంటి? ఆ అజ్ఞాన కాలం. అందుకే బైబిల్ రాయబడింది. ఆ జ్ఞానం లేనటువంటి కాలం అది. ఆ అజ్ఞానం కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా విడిచిపెట్టాడు. అందుకే లోకమంతా పాడైపోయింది. ఇప్పుడైతే అంతటను హల్లెలూయా. ఇప్పుడైతే దేవుడు చూసి చూడనట్టుగా, హల్లెలూయా, దేవునికే స్తోత్రం. ఇప్పుడైతే చూసి చూడనట్టుగా ఆయన విడిచిపెట్టాడు. నీ మనసాంతికి పెట్టి 2 నిమిషాలు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. ఇప్పుడైతే ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ అజ్ఞాన కాలంలోని పాత కాలంలోనే పూర్వం దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరిని పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు దేవుడి వాక్యం ఆలకిస్తారో, ఎవరు దిక్కు చూస్తుండ్రో, ఎవరు ఏ ఆలోచన చేస్తారో 2వ కీర్తన చూడండి. 14వ కీర్తన 2వ వచనం. హల్లెలూయా. మన దేవుడు మనలందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. మనందరినీ పరిశీలన చేస్తూ ఉన్నాడు.
వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఎక్కడున్నామా? మనం ఈ లోపల ఉన్నాము, ఎవరు కనబడమనుకోకు. ఈ స్లాబ్ దానికి అడ్డు లేదు. అయ్యా ఏలియా రాజు గారు, హల్లెలూయా. దేవుడు నీ ఆలోచన, నీ యొక్క విధానం చూస్తూ ఉన్నాడు. వివేకం కలిగి ఎవరైనా నన్ను వెతుకువారు అంటే దాని మాటలు ఎవరైతే ఆలకించి గ్రహిస్తారో ఏంటి, నన్ను వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి నరులు చూసి పరిశీలన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది మత పేరు పెట్టుకుని ఏంటి యుద్ధాలు చేయడం ప్రయత్నం చేస్తారు. వాళ్ళు సరైనటువంటి ఆలోచన జ్ఞానం వాళ్ళకి లేదు. ఒకసారి ఆలోచన చేస్తే నువ్వు ఎలా పుట్టావు, నీలోని పాపం ఉందా లేదా, నీ పాపం ఎలా పోవాలా అని నువ్వు ఒకసారి ఆలోచిస్తే నీకు యేసు ప్రభు అంటే ఏటో అర్థమవుతుంది. హల్లెలూయా. ఒక్క వచనం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వేరుతరంగానే ఉంటుంది. ఈ ఏడే పట్టుకొని వదలడు గోల మాకు. వాళ్ళకి అర్థమవుతుంది ఏరుతరం. అది వాళ్ళకి సిలువను కూర్చున్న వార్త వాళ్ళకి మన చోటు పెడితే ఇరుతరంగా ఉంటుంది. కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి, హల్లెలూయా, మనకి గొప్ప బలము, గొప్ప శక్తి, గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన. హల్లెలూయా. మన జీవితాలు మారుతాయి కాబట్టి, మనం అభివృద్ధి చెందుతాం కాబట్టి, మనకి గొప్ప శక్తి, మనము మార్పు చెందాం కాబట్టి మనకి దేవుని యొక్క మాటలు వింటూ ఉంటే ఏంటి మంచిగా ఏంటి చికెన్ బిర్యానీ తిన్నట్టుగా ఉంటుందా? ఉండదా? హల్లెలూయా. అంతకని దేవునికి వాక్యం చేసిన దేవునికి మాటలు వింటే వాళ్ళు కట అర్థమైన వాళ్ళు కట మెదడు యొక్క మాంసము ఏంటి తల ఉంటుంది. మెదడు అది తింటే ఎంత రుచికరంగా ఉంటుందో, నాకు దేవుని మాటలు వింటూ ఉంటే అంత ఆనందంగా, అంత సంతోషంగా ఉందని చెప్తానండి. హల్లెలూయా. దేవుని మాటలు రుచికరంగా ఉంటాయి. విన్న వాళ్ళకి, అర్థమైన వాళ్ళకి అది ఇంపుగా ఉంటాయి. అర్థం కాని వాళ్ళకి ఏంటుంది, అది వెరితనంగా ఉంటుంది. అందుకే సిలువను కూర్చున్న వార్త నశించిపోతున్న వాళ్ళకి ఎలాగా తెలియదు కాబట్టి వాళ్ళు నశించిపోతుంది కాబట్టి వారికి ఎరితనంగానే ఉంటుంది. కానీ రక్షింపబడిన మనకు, దేవుని మాటలు వింటున్న మనకు, మార్పు చెందిన మనకు, మన జీవితాలు మార్చబడినట్టు మనకు, మన బ్రతుకులు తెరబడినట్టు మనకు, మన హృదయాలు తెరబడినట్టు మన జీవితాల్లో గొప్ప వెలుగు ప్రసిద్ధించిన దేవుని వైపు మనం చూస్తే మనకి ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషమే. హల్లెలూయా. ఇందుకు వాక్యం చదువుకోను. దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. హల్లెలూయా. 42 కీర్తన చూడండి. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. హల్లెలూయా. దుప్పులు ఎక్కువ ఎక్కడ ఉంటాయి? ఎడారుల్లోనే ఎక్కువ ఉంటాయి. ఎడారిలో నీరు దొరుకుతుందా? దానికి నీరు దొరికే పరిస్థితి లేదు. అందుకని నీరు కోసం ఎక్కువగా వెతుకులాడుతూ ఉంటుంది, ఎక్కువ ఆశపడుతుంది, ఎక్కువ నీరు తాగలని. హల్లెలూయా. కనుక ఏంటంటే మనము కూడా దేవుని వాక్యం కొరకు ఆశపడుతూ ఉండాలి. ఆశపడి ఏంటి ఆశతో ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని మాటలు మధురమైనవి, తేనె కంటే జుంటు తేనె ధారల కంటే మధురమైనవి. దేవుని వాక్యం మన జీవితాన్ని మార్చేది, మన బ్రతుకులు మార్చేది. హల్లెలూయా. 119, 105 చెప్తుంది, నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రావకు వెలుగునై ఉంది.
వెలుగై ఉన్నది. హల్లెలూయా. మన జీవితంలో మనం ఎటెళ్ళలో ఆ వాక్యము మనల్ని వెలిగించి నడిపిస్తుంది. హల్లెలూయా. మనకు ఎప్పుడైతే అది గుర్తొస్తుంది, సరైనటువంటి చిక్కులు పడిపోతాం కదా. సాతానుడు సులువైనటువంటి సులువుగా చిక్కులు పెడతాడు. అది ఇప్పుకొచ్చేసరికి మనకి చాలా కష్టమవుతుంది. కనుక ఏంటంటే సాతానికి మనం అవకాశం ఇవ్వకూడదు, సాతానికి అవకాశం ఇవ్వకూడదు. కనుక దేవుని మాట మనము విన్నప్పుడు దానికి మనం అర్థమవుతుంది. హల్లెలూయా. ఒక మాట లాస్ట్ మాట ముగించుకుని ఆశీర్వాదం తీసుకున్నాము. హల్లెలూయా. 128వ కీర్తన 4వ వచనం. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశ్చర్యపడును. హల్లెలూయా. ఎలాగో మొదటి కీర్తన చూడండి, మొదటి కీర్తన 3వ వచనము. ఇలాగ ఆశ్చర్యపడతాడు అతడు. ఎలాగ ఆశ్చర్యపడిన అతడు నీటి కాలువల వారు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలు వింటావో, దేవుని మాట నడుచుకుంటావో, ప్రార్థన జీవితం కలిగి ఆత్మీయత కలిగి ఉంటావో, ఏదైనా దేవుడు మన పట్ల కార్యం జరిగించాలి. ఉలమ్మలాగా జరిపోతే అందరు పారిపోతారు. వీళ్ళు చేసేది ఏంటి ఉందా, చేయగలిగింది ఏంటని ఉందా? ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? అమ్మో నన్ను వెళ్ళిపోతే ఆగిపోద్దేమో, ఏటైపోద్దో, ఎలాగైపోద్దో అర్థంగానే జరుగుతుంది. కానీ నీ పక్షాన ఎవరున్నారు అక్కడ? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని లక్షల మంది రోగులు పట్టుకొని బేతస్కూరులో ఉన్నారు. వాళ్ళు ఎటువైపు చూస్తాను? నీరు వైపు చూస్తాను. ఎటువైపు? నీరు వైపు. ఎందుకు? నీరు ఎప్పుడు కలిగితే అప్పుడు దించింది మనం. కానీ ఏ దిక్కు లేనటువంటి, ఏ ఆధారం లేనటువంటి 38 సంవత్సరం ఒక వేదం కలిగిన వ్యక్తి ఈ యొక్క కోనేరుకి అటు ఊరికి మధ్యలో వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. ఆయన ఎవరికొని చూస్తాడు? సహాయం కోసం చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇల్లు చూస్తాడు, నీరు కానీ చూస్తాడు. ఆయా సమయంలో నీళ్లు కదులినప్పుడు ఏ రోగి ముందు దిగును ఆ రోగి ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనప్పటికీ వెంటనే బాగుపడతారని నీళ్ళు కదలడానికి వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అది పట్టుకొని చూస్తున్నారు. కానీ ఆ యొక్క 38 సంవత్సరం నుండి వ్యాధితో పడినటువంటి వ్యక్తికి ఏ సహాయము లేరు, భార్య లేదు, కొడుకులు లేరు, బిడ్డలు లేరు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరు, ఏ దిక్కు లేదు. ఏ దిక్కు లేని వారికి ఎవరు దిక్కు? హల్లెలూయా. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. అయితే ఆ రోజు వీళ్ళందరూ అలా వంగు నడుములు వస్తుంది. ఎప్పుడు కదులుతాయి నీళ్ళు? ఎప్పుడు దించేది మనం చూస్తాను, కానీ నీళ్ళు మాత్రము కదలలేదు. ఎందుకంటే దేవుడు ఎక్కడ రాలేదు. దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ యొక్క ఒంటరిగా ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నువ్వు ఏం ఆశిస్తున్నావు అడిగినప్పుడు మనిషిగా మరి మాత్రం దేవుడికి గ్రహించలేదు. ఏదైతే నీకేంది నువ్వు ఆరుతావో తీరుతావు అనే రకంగా చిన్న కేర్లెస్గా మాట్లాడు. అయ్యా చెప్పు, నాకు కలిగినట్టు సాయం నువ్వేంటంటే నేను స్వస్థ పొందుకోండి, బాగుపడాలని ఆశపడుతున్నాను, స్వస్థ పొందాలని స్వస్థ కోరుతున్నానని చెప్పినప్పుడు యేసుప్రభువు ఒకటే చెప్పాడు, నువ్వు నెగిసి నిలబడని చెప్పాడు, నీ పరిపెత్తుకొని నడవమని చెప్పాడు. హల్లెలూయా. దిక్కులేని దేవుడికి అని చెప్పాం కదా, అతనికి ఏ దిక్కులేరు కాబట్టి వీళ్ళందరికీ దిక్కులు ఉన్నారా లేదా? అక్కడ అతని కోసం దేవుడు ఆ రోజు ఆయన దగ్గర ఒక్క దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఏంటంటే మన కార్యం నెరవేర్చబడాలంటే మనము పరుగులెత్తక్కర్లేదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. కనుక ఎట్టి పరిస్థితులు మనం దేవునికి ఇచ్చిన ప్రాధాన్యతలో దేవునికి మాత్రమే ఇవ్వాలా. ఒకసారి చూడండి, ఒక మాట లాస్ట్ మరి
నాగలిపై చేపెట్టినోడు వెనక్కి చూస్తాడా? వెనక్కి చూస్తాడా? నాయనా తెలుసు కదా, నాగలి మీద మేడి మీద చేపెట్టినాడు, నాగలిపై చేపెట్టినాడు వెనక్కి చూస్తాడా? ఎందుకు చూడటం చెప్పాలా? నీకు తెలుసు కదా. వెనక్కి చూస్తే ముందుకే వెళ్ళాము, మనం ముందరికి వెళ్ళలేదు, ముందరకే చూడాలి. నేను కష్టపడి నేను దుక్కులు తిన్నాను, అర్థమవుతుందా? నేను ఇప్పటికి కూడా ఏరిపోయే కల్లా తొందరగలను. హల్లెలూయా. నాగలిపై చేయి పెట్టినాడు వెనక్కి చూస్తే అది ముందరకి సరిగా దొండలేడు, కనుక మనం నిదానంగా వెళ్ళాలి. అప్పుడే మనము చేయవలసిన పని మనము చేసుకోగలం. దేవుని మనము కరెక్ట్గా ఉండాలి. ఏలియా అంటాను, మరి వాక్యం చెప్తున్నా లేట్ అయిపోతుంది. హల్లెలూయా. ఆ ఏలియా చెప్తాను, డేట్ చెప్తున్నా తెలిసిన 18వ అధ్యాయం రాజుల గ్రంథంలోని 21వ వచనం చెప్తాడు. ఒక మాట చదివండి ఆయన కోసమని. హల్లెలూయా. దేవుడికే స్తోత్రం. అందరి కోసం కూడా 18వ అధ్యాయం 21వ వచనము, మొదటి రాజుల గ్రంథం. అమ్మ నువ్వు ఒకసారి కూడా చదవలేదు. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుగా 2 తలంపుల వదిన మధ్య తడబడుచుందరు. యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించు, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ఒక మాట అయినా చెప్పలేకపోయారు. హల్లెలూయా. జనుల దగ్గరికి వెళ్ళి మన ఏలియా రాజు వెళ్ళి ఎన్నాళ్ళు మట్టుగా 2 తలంపుల మీద ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బలంగా ఉండండి, స్థిరంగా ఉండండి అని చెప్పవలసిన వాడు వెనక వైపు చూస్తే బాగుంటుందా? హల్లెలూయా. యెహోవా దేవుడిని నమ్ముతాడువా? నమ్ము, కరెక్ట్గా నమ్ము. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ పట్ల కార్యము చేస్తాడు. ఒక ఏలియా ద్వారా అబ్బు రోజు 450 మంది బయలు దేవతలు గడగడలు ఆడించాడు. దేవుడు నీకు అటువంటి నామకారం చేశాడు. నువ్వు దేవుడిని గొప్ప ఆశీర్వాదం నీకు ఉంది. హల్లెలూయా. వాక్యంలోన బలపరచబడాలా, వినాలా, వినగల చేయండి దేవునికి ఇవ్వమని దేవుడిని అడుగు. హల్లెలూయా. మేము కూడా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు దేవుని మాట వినాలి. వినుట వలన విశ్వాసము అధికమవుతుంది. వినకపోతే దాని యొక్క భావార్థం మనకి తెలీదు. హల్లెలూయా. పాట పూర్తిగా వచ్చిన వాళ్ళకి పుస్తకం అవసరం లేదు, అవునా? పాట రాని వాళ్ళకి బుక్ ఉండాలి. కొంతమందికి పలానా వ్యక్తి పాట పాడుతుంది అంతే, అయ్యగారని బుక్ మర్చిపోండి. బుక్లోనే పాట ఉంది కానీ హృదయంలోనే పాట లేదు. అంతే. యేసయ్య మన హృదయంలో ఉండాలి. ఆయన మన హృదయంలో ఉంటే పాట అయిన వాకి పెట్టి అంతా ఆయన నడిపిస్తాడు, ఆయనే ఇస్తాడు. హల్లెలూయా. ఈ మాట్లాడింది నాన్న కాదు. చూడండి ఒకసారి 12:49 వచనము. నన్ను మాట్లాడికి నాకు అధికారం లేదు, నేను మీలాంటి మనుషుల్ని. హల్లెలూయా. 4:19 12వ అధ్యాయము 49 వచనం. హల్లెలూయా. 12:49 ఎలాగనగా నా అంతటి నేను మాట్లాడలేదు, నేను ఏపడవాడిని, నేను అమ్మని వలన ఏం మాట్లాడాను దానిని గురించి నన్ను పంపిన. హల్లెలూయా. నన్ను పిలిచి నన్ను ఏర్పాటు చేసుకొని నన్ను పంపించినటువంటి నా పరమ తండ్రి నా దేవుడు నాలో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నాకు ఇచ్చి జ్ఞానం ఎక్కడిది? నేను మీలాంటి వాడిని. హల్లెలూయా. దేవుడు నన్ను పిలుచుకున్నాడు. దేవుడు నన్ను ఏం మాట్లాడాలో నా తండ్రి నాలో ఉండి మాట్లాడేవాడిని నేను కాదు. ఏం చెప్పాలో ఏంటో నాకు తెలీదు. దేవుడు నాలో నుండి తన సేవకుడిగా నన్ను నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గనుక సేవకుల ద్వారా దేవుడు ఎప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. మరి సేవకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరి కోసం ప్రార్థన చేస్తే ఆశీర్వదిస్తే ఆశీర్వాదం మీ మీదే ఉంటుంది. హల్లెలూయా. ఇంక చెప్పుకోదు ఉండగానే పిచ్చా, మరి ముగించుకుందాము. హల్లెలూయా.
కనుక దేవునికి ప్రార్థన సేవకుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన అందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, కానీ సేవకుని దేవుడు పిలుచుకోలేదు. కాబట్టి సేవకుడు సమస్తాన్ని జరిగించేవాడు, సేవకుని నిలబెట్టి జరిగించేవాడు ఆయనే. హల్లెలూయా. పరిగెట్టి వెళ్ళి ఏలి చెప్పాడు, 33.5 సంవత్సరాలు వర్షం పడదు, మంచు కూడా వర్షం కొరదు, మంచు కూడా పడదని చెప్పి చెప్పుకోండు. అలాంటి మాత్రం అయిపోద్దా? అక్కడ కార్యం చేసింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఏలే పక్షాన దేవుడు ఉన్నాడు. అందుకే 3 సంవత్సరాలు 6 మాసాలు ఆ దేశం మీద వర్షం పడలేదు, మంచు కూడా పడలేదు. అప్పుడు ఆ పరిస్థితి దారముద్ర చేసిన అలియా. హల్లెలూయా. ఈ విధంగా ప్రకటన చేసిన వాళ్ళు ఎవరు? ఏలియా రాజు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమె అందరికీ వందనాలు.